అంశంలో ఇంత పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు కదా మీరు. సామరామోహన్ రెడ్డి గారు భరత్ గారు 2 గంటల్లో పట్టుకురావచ్చు అంటారు ఒకవేళ మీరు తలుచుకుంటే. భరత్ గారు ఇప్పుడు మీరు గట్ల ఊపిరి మెత్తకు ఆయన ఎంతసేపు మాట్లాడినా మీరు ఊపిరి మెత్తని ప్రశ్నలు అడిగేసరికి రాత్రికి నిద్ర కూడా పట్టదు సోదరుడికి. ఎందుకంటే మీరు వనమ గారి బాధితులు ఆ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నది గుర్తు చేసారు, దుర్గం చిన్నది గుర్తు చేసారు, ఇంకా 2 గుర్తు చేద్దాం. ఆ రోజు వాళ్ళ హోంమంత్రి వాళ్ళకి సంబంధించినటువంటి పిల్లలు, తర్వాత వేరే పార్టీ రాజకీయ పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి పిల్లలు కలిసి విదేశీ యువతుల మీద చేసినటువంటి అఘాయిత్యం ఏదైతే ఉందో మొత్తం మను కప్పేసినప్పుడు మనందరికి తెలుసు, మీకు గుర్తుండాలి. ఇంకొకటి తప్పదాగి ఏడన కాదు ఆ రోజు కేసీఆర్ నివసిస్తున్నటువంటి దాని ముంగట గేట్ ముంగట తప్పదాగి కార్లతోటి గుద్ది అర్ధరాత్రి పూట పరారు అయిపోయినటువంటిది ఎమ్మెల్యే షకీల్ కొడుకు దుబాయ్ వారిపోయిండు. వీళ్ళు సొక్కము, వీళ్ళు మనకు నీతులు చెప్పేటటువంటి పరిస్థితి ఉన్నారు. అంటే అది వేరు, ఓకే అది కూడా తప్పే, కానీ అది మహిళల మీద నేరం కొంచెం సీరియస్ కదా, మైనర్ సంబంధించిన నేరం సీరియస్ కదా. షకీల్ అహ్మద్ ఇప్పుడు నేను అదే అంటున్నా, ఒకటే గుర్తుపెట్టుకోండి, తప్పు ఎవరిదైనా తప్పే, చట్టం ఒకరికి చుట్టం కాదు, చట్టం ముందు అందరం సమానమే అనేటటువంటి సిద్ధాంతంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన, ప్రజాప్రభుత్వం, ఆయన యొక్క నాయకత్వం ముందుకు పోతా ఉంది. దీనికి నేను సంధ్యా థియేటర్ ఘటన నేను చెప్పిన చాలా స్పష్టంగా. అంతే తప్ప ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు మన ఏమని మాట్లాడింది, ఏదో సిట్ వేసిండ్రు, సిట్ ఎందుకు వేయాలి అని చెప్పి మాట్లాడారు. సిట్ అసలు వేయలే. ఎంత దురుద్దేశంగా మాట్లాడతారంటే, ఒక ఉన్నతాధికారిని సూపర్వైజ్ చేయమని ఇచ్చినటువంటి మెమోకి సిట్కి చాలా తేడా ఉంది. కానీ జరసేపు హరీష్ రావు గారి భాషలో ఆయన లాజిక్ నెగిట్ అప్లై చేస్తే మరి ఏ సిట్టులు వద్దు, లేకపోతే ఏ పీసీ కోర్స్ కమిషన్ రిపోర్ట్ వద్దు, ఆరోపణలు వచ్చినాయి కాబట్టి కేసీఆర్ ని, నిన్ను లేకపోతే నీ బామార్దిని అందరు కలిసి తీసుకొని పోయి బొక్కలేసేయాలి కదా మీ లాజిక్ ప్రకారం. ఏ విచారణ ఎందుకు చేయాలి ఈ రోజు? అంటే ఇప్పుడు మనదేమో సోమవారం, మనది మంగళవారం అంటే ఇట్లా అట్లా కుదరదు కదా. విచారణ అనేటటువంటిది జరగాల్సిందే. మేము ఇంకోటి కూడా చెప్తున్నాం సార్, తప్పుడు కేసు పెట్టినా దీంట్లో తేల్తది, తప్పు చేసినటువంటి వాడు ఉన్నా కూడా దీంట్లో తేల్తది. తప్పుడు కేసు అని కూడా కాదు, ఇప్పుడు తప్పు చేసినా తప్పుడు కేసు పెట్టినా తేల్తది. ఓకే, తప్పుడు కేసు అని భావిస్తున్నారా మీరు? లేలే, నేనేమంటున్నా, పారదర్శకంగా విచారణ జరుగుతుంది, ఏది ఉన్నా నిజం బయటకు వస్తుంది అంటున్నాం. ప్రభుత్వ బాధ్యత ఏందండి, పోలీసు వాళ్ళ బాధ్యత ఏంది? ఏది జరిగినా నిజం అనేటటువంటిది బయటికి రావాల్సిందే. ఉత్తగానే మనం ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో మన రోజు మిలియన్ల రీచ్ పోయేటటువంటి వీడియోలు ఉన్నప్పటికీ కూడా కోర్టు పరిగణనలోకి వచ్చినప్పుడు ఆధారాలతో కూడుకున్నటువంటి యొక్క ఇవి మాత్రమే జరుగుతాయి, ఆర్గ్యుమెంట్స్ మాత్రమే జరుగుతాయి. అంతే తప్ప పలానా సోషల్ మీడియాలో పలానా వీడియోకి 2 మిలియన్ల వ్యూలు వచ్చినాయి కాబట్టి ఇదే నిజం అని చెప్పి దాని మీదకి శిక్షిస్తారా? లేకపోతే ఇదే నిజం అని చెప్పేసి ఒక బాధితురాల పక్షం నిలబడుకుంటుంటారా? ఈరోజు అదే మైనర్ బాలిక యొక్క ముఖం చూపించుకుంటే వీడియోలు పోస్ట్ చేస్తా ఉన్నారు. అది చట్టరీత్యా నేరం. అది అసలు ముఖం చూపెట్టడానికి లేదు చట్ట ప్రకారంగా. సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు సామాజిక మాధ్యమాలలో చేసి మనకు మనమే డిసైడ్ అయిపోయి ఏది న్యాయమో ఏది అన్యాయమో మనకు నచ్చినట్టు మనం ఒక పర్సెప్షన్ బిల్డ్ చేసుకొని ప్రిజుడైజ్ గా మనం మాట్లాడుతూ కుదరదు కదా సార్. ఒక న్యాయస్థానం ఉంది, న్యాయవాదులు ఉంటారు. ఇంత పోలీస్ వ్యవస్థ ఉండి దొరకట్లేదా అన్నది వాళ్ళ క్వశ్చన్. ఇప్పుడు నేను మళ్ళీ కూడా చెప్తున్నా, ఇందాక కూడా చెప్తుంటే మధ్యలో పోయింది. వాళ్ళ 2 ఇళ్ళు ఉంటే వాళ్ళకి ఇండ్ల కాడ సర్చింగ్ జరిగింది. ఆ పిల్లగాడి దోస్తులు ఎవరెవరో వాళ్ళందరి ఇండ్ల కాడ కూడా సర్చింగ్ జరిగింది. ఆ పిల్ల వీళ్ళకి ఇంకెవరైనా దోస్తులు ఉంటున్నారంటే ఆ పిల్ల చెప్పినటువంటి సమాచారం మీదకి కూడా అన్ని జాగాలలో కూడా సర్చింగ్ జరిగింది. ఈ 3 రోజుల సంది కూడా అసలు వెతుకుతలేరు అనేటటువంటి సంగతి ఎవరు చెప్పిన మీకు? ఎవరైనా చెప్పిండ్రా? ఇప్పుడు వాళ్ళ ఉంటేనే కదా నోటీస్ తీసుకుంది, దొరకలే కదా. ఇంకోటి సార్, నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఈ రోజుతో ఇచ్చినటువంటి అసలు ఆ మెయిల్ వచ్చింది, అది అలా కొడుకు పెట్టిండా, ఎవడన్నా ఎనానిమస్ ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసి పెట్టిండా మనకు తెలియదు. దాని శాంక్టిటీ ఎందరో కూడా దాని మీద కూడా చెకింగ్ జరుగుతూ ఉంటది. సార్, ఒక వకీల్ లెక్క మనం మాట్లాడదాము, సామాజిక బాధ్యత కూడుకొని నిజం అనేటటువంటిది ఏదనేది ప్రజల ముందుకు రావాలండి. ప్రభుత్వాన్ని మనము విశ్వసించే దేనికోసం అనంటే ప్రజలకి స్పష్టంగా పారదర్శకంగా విచారణ చేసి అసలు ఏం జరిగింది, ఎవరిది తప్పు అని చెప్పేటటువంటి బాధ్యత పోలీసులది. చర్యలు తీసుకొని ఛార్జ్ షీట్లు వేసి కోర్టులలో పెడితే కోర్టులలో జరిగేటటువంటి తీర్పు మీదకే ఆధారపడి ఉంటది. మనం సొంత వ్యాఖ్యలు, సొంత కవిత్వాలు రాసుకొని ఉండవు. ఇవన్నీ మనం ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. మీకు ప్రియాంక, ఐఎమ్ వెరీ సారీ, ఐ షుడ్ యూజ్ ద వర్డ్ దిశ,
దిశ ఘటన మీకు గుర్తుండాలి, అవుటర్ రింగ్ రోడ్ పైన ఘటన జరిగినప్పుడు ఎన్కౌంటర్ జరిగిందండి. అప్పుడు అందరూ హర్షించారు, చాలా మంది హర్షించారు. కానీ తర్వాత ఒక రిపోర్ట్ దాని మీద ఒక కమిటీ వేసేసి రిపోర్ట్ తీసుకుంటే ఆ ఎన్కౌంటర్ చేయబడ్డటువంటి పిల్లలందరూ అమాయకులు, ఆ యొక్క క్రైమ్ లో లేనటువంటి వాళ్ళు. ఎవడు చేసిన తప్పుకి ఎవడు బలైపోయిండు, ఎవరి ప్రజల ఒత్తిడికి ఏ ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంది, ఏ తప్పుడు నిర్ణయాలతో ఏ అమాయకులు ఈ రోజు ఎన్కౌంటర్ తెచ్చిర్రు. వెన్ ఇట్ కమ్స్ టు లైఫ్, మనం చట్టం పారదర్శకంగా విచారణ చేయాల్సిందే. ఆ చేసినటువంటి విచారణలో తప్పు చేసినటువంటి వాడైనా బయటికి రావాలి, తప్పుడు కేసు పెట్టినా కూడా బయటికి రావాలి. మేము చెప్పేది అది, పారదర్శకంగా విచారణ చేయండి. దానికోసం ఒక ఉన్నతాధికారిని పెట్టినాం. పారదర్శకంగా విచారణ జరగాలి, త్వరితగతిగా జరగాలి. ఇంకోటి కూడా అంటున్నాము, వాళ్ళు 2 రోజులు టైం అడిగిరు. అసలు దాని శాంక్టిటీనే చెక్ చేస్తున్నాం. అది ఈ రోజు బెయిల్కుండే, బెయిల్ ఈ రోజు రాలే. రేపటి నుంచి కూడా మీకు ప్రతి దగ్గర కూడా లుక్అవుట్ నోటీసులు వస్తాయి. తోటి అనేటటువంటి అఫీషియల్ గా ఇంకా మొత్తం దేశవ్యాప్తంగా చూస్తారు. అసలు ఈ దేశంలో ఉండా దేశాన్ని దాటించిండా మాకు తెలియదు ఇంకా. ఎందుకంటే పోలీస్ స్టేషన్ లో కేసు కాగానే గన్మన్ పోయేసేసి ప్రైమా ఫేసే కేసు ఉందా లేదా దాన్ని బట్టి ఎఫ్ఐఆర్ చేస్తారు సార్. ఎఫ్ఐఆర్ చేసి వాడిని పిలుస్తారు. వాడు రాలేదనుకోండి వాడి ఇంటికి పోలీసు వాళ్ళు పోతారు. ఇంటికాడ వాడు లేడనుకోండి, ఎవరైనా సరే, నేను ఉదాహరణ చెప్తున్నా, ఇంటికాడ లేడనుకోండి వెతకడం మొదలు పెడతారు. వెతకడం ఒకవేళ సరిహద్దులు దాటిపోయింది అనుకోండి, మళ్ళీ దానికో ప్రొసీజర్ ఉంటుంది. ఇప్పుడు మీకు గుర్తుండాలి, ఏది మన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావు ఆ కేసు అయిన రోజు తప్పించుకొని పోయిండు, దేశం సరిహద్దులు దాటిండు. పట్టుకొని ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యి రానికే ఏడాది మీద పట్టింది సార్. అది ఎవరి ఆధీనంలో ఉంటది? కేంద్రం ఆధీనంలో ఉంటది దేశం దాటిపోతే. ఆ ఎమ్మెల్యే షకీల్ అనేటువంటి కొడుకు కూడా అప్పుడు ఏడా మన దుబాయ్కే వారిపోయింది కదా. సో అట్లా అసలు ఇలా కొడుకుని ఇక్కడనే ఉంచిండ్రా, పక్క దేశాలకేమైనా పంపిండ్రా, లేకపోతే ఇంకేమైనా దాచిపెట్టిండ్రా అనేటటువంటి వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పోలీసు విచారణకి రావాల్సిందే. కానీ నేను రాజకీయంగా ఇప్పుడు మాట్లాడతా, మీరు జనాల ముందుకు వచ్చేసేసి నా కొడుకు తప్పు చేయలేడనంటే తండ్రి లెక్క మీకు ఉండేటటువంటి ప్రేమాప్యాయతలను ఎవరు కాదనరు. కానీ పారదర్శకంగా విచారణ జరిగేటప్పుడు తప్పించుకొని పారిపోతున్నాడు అంటే తప్పు చేయకపోతే ఎందుకు పారిపోతాడని సామాన్య జనం ప్రశ్నిస్తారు. సో ఇది మీ క్రెడిబిలిటీనే క్వశ్చన్ చేస్తుంది. సో బండి సంజయ్ గారికి కూడా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, మీరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి లెక్క ఉంటున్నటువంటి మీరు ఏ రకంగానన్నా దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు కొడుకుని ఆయన దాచిపెట్టకపోవచ్చేమో, కానీ దాచిపెట్టిండనే పోతుంది కదా. ఒక్కసారి భారతీయ జనతా పార్టీ వెర్షన్ తీసుకుందాం. ఆకుల శ్రీవాణి గారు మనతో